కాలనీలో వ్యక్తి వీరంగా సృష్టించాడు. టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై కత్తితో దాడికి యత్నించారు. రోడ్డు ఆక్రమించి ప్రహారీ నిర్మాణం చేస్తున్నట్టు ఫిర్యాదు రావడంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది పరిశీలనకు వెళ్లారు. అధికారులను చూసి తన కారులోంచి కత్తి తీశాడు. తన జోలికి వస్తే నరికేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. రోడ్డు మీద నీ సైట్ ఇది, నీ సైట్ ఇది ఏం చేస్తావు? పట్టుకోండి. కత్తి తీసుకొని ఇప్పుడు ఏంది పొడిచితే ఏంటంటున్నావు? రోడ్డు మీద నీ సైట్ ఇది, నీ సైట్ ఇది ఏం చేస్తావు? పట్టుకోండి. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మనం చూస్తున్నాం ఇటు కత్తితో దాడికి పాల్పడుతున్న వ్యక్తి ఎవరు, అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? దీనిపై ఆ పోలీసులకు ఫిర్యాదు ఏమైనా చేశారా విజయ్? ఎస్ ప్రసన్న, అయితే ఆ కత్తితోని టౌన్ ప్లానింగ్ అధికారులను భయభ్రాంతులకు గురి చేసి బెదిరించినటువంటి వ్యక్తి పేరు రామకృష్ణారావుగా కూడా చెప్తా ఉన్నారు. ఈయనది వరంగల్కు చెందినటువంటి ప్రాంతీయ వాస్తవ్యుడిగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాలనీలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీలో రామకృష్ణారావుకు ఒక ప్లాట్ ఉంది. అయితే ఈ ప్లాట్కు సంబంధించి సుమారుగా ఈ మొత్తం అంతా కూడా ఈ ప్లాట్కు సంబంధించినటువంటి 10 మీటర్ల అంటే 10 ఫీట్ల వరకు కూడా బయటికి వచ్చి ఎంక్రోచ్మెంట్ అంటే రోడ్ ఎంక్రోచ్మెంట్ చేసి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనం ఈ పైప్ లైన్ చూస్తూ ఉన్నాం కూడా, ఈ పైప్ లైన్ పూర్తిగా ఇది వాటర్ వర్క్స్కు సంబంధించినటువంటి 200 mm పైప్ లైన్ అనమాట. సుమారుగా ఈ ఎమ్మెల్యే కాలనీతో పాటు అటు హుడా కాలనీకి కూడా ఈ పైప్ లైన్ ద్వారానే నీళ్ళు అనేవి సప్లై అవుతూ ఉంటాయి. సో అయితే ఈ సప్లై అవుతున్నటువంటి నీళ్ళు పైప్ లైన్కి ఆనుకొని కన్స్ట్రక్షన్ చేస్తూనే అడ్డుకున్నటువంటి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా నా జోలికి వస్తే మిమ్మల్ని నరికేస్తానంటూ కూడా తన కారులో తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఒక కత్తిని చూపిస్తూ భయభ్రాంతులకు అయితే గురి చేశాడు. అయితే ఆ కత్తిని చూపిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ కూడా కాలనీ వాసులు కొంతమంది కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పటికీ వాళ్ళపైన కూడా దుర్భాషలాడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి గతంలో కూడా కాలనీ వాసులు ఈ కంప్లైంట్ చేసినటువంటి అంటే దీనికి సంబంధించి కంప్లైంట్ కూడా రేజ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అటు టౌన్ ప్లానింగ్ అధికారులకు, ఇటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులకు, అటు హైడ్రా అధికారులకు కూడా కంప్లైంట్ రేజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇది పూర్తిగా ప్రహారీ గోడ అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రహారీ గోడకు సంబంధించి 2 మీటర్ల వరకు కూడా లోపల ఉండేది ప్రహారీ గోడ ముందు. దాని తర్వాత ఈ ఎవరైతే రామకృష్ణారావు ఉన్నాడో 2 మీటర్ల దూరాన్ని నుంచి కూడా బయటకు వచ్చి పూర్తిగా ఈ ప్రహారీని అయితే నిర్మిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ ప్రహారీని నిర్మించడానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా తొలగించాడు. పూర్తిగా ప్లాట్కి బయట ఉన్నటువంటి చెట్లను కూడా తొలగించాడు. అలాగే ఎవరి నుంచి కూడా పర్మిషన్స్ తీసుకోకుండా అక్రమంగా ఈ గోడని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది గమనించినటువంటి కాలనీ వాసులు అలాగే కాలనీ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ జోన్కు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులకు, వాటర్ బోర్డు అధికారులకు అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసినటువంటి తర్వాత ఇది చెక్ చేయడానికి వచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారుల మీదకి ఆయన కత్తితో బెదిరింపులు చేస్తూ కూడా మిమ్మల్ని నరికేస్తాను, నా జోలికి రావద్దు, నా జోలికి వస్తే మిమ్మల్ని ఏం చేస్తానో చూడంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. సో దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు అలాగే కాలనీ వాసులు అంతా కలిసి ఈ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది రామకృష్ణారావు పైన. ఏమైనా అంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి, నా జోలికి రావద్దంటూ కూడా బెదిరింపులకైతే పాల్పడ్డాడు. మనం అక్కడ చూస్తూ ఉన్నాము, ఈ చెట్టు ఏదైతే కనిపిస్తూ ఉందో ఇలాంటి చెట్లు సుమారుగా ఇక్కడ ఇంకా 4-5 చెట్లు ఉండేవి. కానీ ఆ చెట్లని ఆయన అక్రమంగా తొలగించాడు. అలాగే ముందు కనిపిస్తున్నటువంటి కరెంటుకు సంబంధించినటువంటి ఏదైతే ఆ వైర్ లైన్ ఏదైతే ఉందో ఆ అండర్ గ్రౌండ్కు సంబంధించినటువంటి వైర్ లైన్కు ఆనుకొని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడు. ఒక పక్క వాటర్కు సంబంధించినటువంటి ఆ వాటర్ పైప్ లైన్తో పాటు ఇంకొక పక్క విద్యుత్కు సంబంధించినటువంటి ఆ విద్యుత్ లైన్లను కూడా కంప్లీట్గా మొత్తం కూడా ఆక్యుపై చేసుకొని తన ప్లేస్లోకి వచ్చే విధంగా కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కాలనీ వాసులు అయితే కంప్లైంట్ చేయడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చారు. టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చిన వెంటనే తను టౌన్ ప్లానింగ్ అధికారులపైకి కూడా దాడికి యత్నించినట్టుగా తెలుస్తోంది. దాడికి యత్నించడంతో వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే పోలీసులను ఆశ్రయించారు. స్థానికంగా ఉన్నటువంటి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రసన్న. అయితే విజయ్, ఇప్పటికే చూసుకుంటే అసలు ఆ స్థలం ఎవరిదనుకోవచ్చు? అంటే ఒక వ్యక్తి ఈ విధంగా దాడికి పాల్పడుతున్నాడు అంటే ఇటు పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి కంప్లైంట్ చేసిన తర్వాత?
ఎస్ ప్రసన్న, అయితే ఇది ముందుగా ఈ ఫ్లాట్తో పాటు పక్కన ఉన్నటువంటి ఫ్లాట్ కూడా మొత్తం కలిపి, అంటే ఆ బిల్డింగ్ ఉన్నటువంటి ఫ్లాట్ కూడా మొత్తంగా ఒకే ఫ్లాట్గా ఉండేది. అయితే తర్వాత ఆ ఫ్లాట్ ఓనరు దీన్ని డివైడ్ చేసి సపరేట్గా వేరే వారికి విక్రయించినప్పుడు వారి వద్ద నుంచి రామకృష్ణారావు కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కొనుగోలు చేసిన తర్వాత నుంచి ముందు ఇదంతా కూడా ఒక ప్రహారీ ఉండేది. సో ఈ ముందున్నటువంటి ప్రహారీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా కొలాబ్ చేసి కూలగొట్టి మనకు ఆ వైట్ కలర్ బోర్డు ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ బోర్డు దగ్గరనే పాత వాల్ ఉండేది. అయితే ఆ పాత వాల్ నుంచి అదంతా కొలాబ్ చేసి దాన్ని అంతా కూడా కూలగొట్టి మనకంతా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆ రాళ్ళు ఏదైతే ఇదివరకు కట్టినటువంటి రాళ్ళ నమూనా ఏదైతే కనిపిస్తుందో అక్కడి నుంచి ఇది బయటకు వచ్చి సుమారుగా 2 మీటర్ల వరకు కూడా బయటకు వచ్చి ఎంక్రోచ్ చేస్తూ, అంటే రోడ్డు స్థలం ఏదైతే ఉందో అది మొత్తం కూడా 40 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఈ లేన్ మొత్తం కూడా 6 నెంబర్ లేన్ ఇది. అయితే ఈ 40 ఫీట్ల రోడ్ని కూడా సుమారుగా దీంట్లోనే 7-8 ఫీట్ల వరకు కూడా ఆయన కబ్జా చేసి బయటకు వచ్చి రోడ్డు ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడు. అలాగే మనం ఈ విజువల్స్లో చూస్తూ ఉన్నాం కదా, ఈ పైప్ లైన్ అనేది పైన ఉన్నటువంటి హుడా కాలనీకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాలనీకి సంబంధించి సుమారుగా 200 నుంచి 250 ఇళ్లకు నీళ్ళని సప్లై చేసేటువంటి పైప్ ఇది. సో అలాంటి ఈ పైప్ని ఆనుకొని మనకి రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ పునాది రాళ్ళు ఏదైతే కనిపిస్తూ ఉన్నాయో మొత్తం ఈ పైప్ లైన్ మీదనే, ఈ పైప్ లైన్కి ఆనుకొనే కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఈ మొత్తం ఈ గోడ కన్స్ట్రక్షన్ చేయడానికి కొన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా కాలనీ వాసులు తనని అడ్డుకోగా వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ డిప్యూటీ జనరల్ మేనేజర్ శీలాదేవి కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అయితే సందర్శించారు. దీనికి సంబంధించి ఆవిడతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి డిప్యూటీ జనరల్ మేనేజర్ శీలాదేవి వారి వద్ద కూడా ఒకసారి అయితే వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఈ పైప్ లైన్ని ఇదివరకు కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది, మీ దృష్టికి వచ్చిందా ఇదివరకు? ఇది నా దృష్టికి రాలేదండి, ఇప్పుడే వచ్చింది. ఇవి తీపిస్తున్నాను నేను, ఇప్పుడు ఆ లైన్ మీద ఉన్నాయండి, తీపిచ్చేసేస్తాను. ఇప్పుడు గతంలో కూడా కాలనీ వాసులు కంప్లైంట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. నా నాన్న చెప్తున్నారు కదా, నాకు ఇప్పుడే నా నాన్నకి వచ్చింది, నాకు తెలియదు, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఈయన రామకృష్ణారావు అనేటువంటి వ్యక్తి ఉన్నాడో మీ టౌన్ ప్లానింగ్ అధికారుల మీదకి అలాగే వాటర్ వర్క్స్ అధికారుల మీదకి కూడా కత్తితో బెదిరింపులకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది మేడం. మేము ఇప్పుడే వచ్చామండి, మేము ఆయన ఎవరో కూడా నేను ఇంకా చూడలేదు, జస్ట్ ఇప్పుడు వచ్చాము. నా నాలెడ్జ్ నుంచి చూస్తున్నాను, మా లైన్ మీద ఉన్నది కాబట్టి ఇవన్నీ రాళ్ళన్నీ తీయించడం జరుగుతుంది. రైట్, ఎస్ ప్రసన్న, ఇది సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వర్క్స్ అధికారులు కూడా వెంటనే ఈ పైప్ లైన్ పక్కన నిర్మించినటువంటి గోడ ఏదైతే ఈ పునాది ఉందో దాన్ని తొలగించేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చాలాసార్లు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు హైడ్రా అధికారులకు ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులకు అంటూ కూడా కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద పెద్ద బండరాళ్లతోని ఈ మొత్తం ఈ పునాది అయితే కడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఎంత విడుతుతో కడతా ఉన్నారంటే సుమారుగా 1 మీటర్ వ్యాసార్థంతో కూడా ఈ పునాదిని కడతా ఉన్నారు. మనం మొదటి నుంచి అక్కడ పైప్ లైన్ ఏదైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చివరిలో మొత్తం దాని మీదనే, ఈ పైప్ లైన్ మీదనే కన్స్ట్రక్షన్ చేశారు. మొదట్లో చూసుకున్నట్లయితే ఆ పైప్ లైన్ ఏదైతే కనిపిస్తూ ఉందో అక్కడ కూడా ఈ కన్స్ట్రక్షన్ ఎంత దారుణమైనటువంటి కండిషన్ అంటే అసలు ఇది ఒకవేళ అధికారులు కనుక గుర్తించకుండా ఉండుంటే పూర్తిగా ఈ పైప్ లైన్ దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చేది. సో గతంలో కూడా ఈ పైప్ లైన్ కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు వర్షాకాలంలో కానీ ఇటు సమ్మర్లో కూడా వాటర్ సరిపోక ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి ఇటు కాలనీ వాసులు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈ పైప్ లైన్ మీద ఈ మొత్తం గోడ కట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అంటూ కూడా ఇటు కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. కాలనీ వాసులు పలుమార్లు వాళ్ళందరినీ ఇటు వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి అధికారులను, అటు హైడ్రా అధికారులను, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులను వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేసినప్పటికీ చాలాసార్లు లేట్ అయిందంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రామకృష్ణారావు మాత్రం నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నేను ఏమైనా చేయగలనంటూ కూడా సుమారుగా మనం చూస్తా ఉన్నాం 2 మీటర్ల పొడవు వరకు కూడా బయటికి సుమారుగా 40 ఫీట్ల విడుతున్నటువంటి ఈ రోడ్లోనే ఆయన ఒక 10 ఫీట్ల వరకు కూడా కబ్జా చేసుకొని ఎంక్రోచ్ చేసుకొని యథేచ్ఛగా అయితే ఈ యొక్క కన్స్ట్రక్షన్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అది అడగడానికి వచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారుల మీద దాడికి యత్నించినటువంటి, దాడికి కాదు ఏకంగా చంపేస్తానంటూ కూడా తన కారులో నుంచి కత్తి తీసుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకైతే కంప్లైంట్ కూడా రేజ్ చేశారు. ఫిలింనగర్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ విజయ్. ఏం చేస్తావు? పట్టుకోండి. కత్తి తీసుకొని రోడ్డు మీద నీ సైట్ ఇది, నీ సైట్ ఇది. ఏం చేస్తావు? పట్టుకోండి.
చేస్తావు ఇప్పుడు ఏంది పొడిచితే ఇంకా అంటున్నావు రోడ్డు మీద నీ సైట్ ఇది నీ సైట్ ఇది ఏం చేస్తావు ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు. టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై కత్తితో దాడికి యత్నించాడు. తన జోలికి వస్తే నరికేస్తాను అంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటు ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్లి కారులోంచి కత్తి తీసి మరీ నరికేస్తా అంటూ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఘటన అయితే ఇటు హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా ఇటు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని అతనిపై అయితే చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అక్కడ గోడకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన కోణంలో కూడా ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి చేరుకొని ఆ బిల్డింగ్ కి సంబంధించి అసలు ఎక్కడ గోడ నిర్మిస్తున్నారు అనే దానిపై అయితే ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. గతంలో కూడా అక్కడ స్థానికులు కూడా దానికి సంబంధించి కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో అక్కడికి టౌన్ ప్లానింగ్ సిబ్బంది చేరుకున్న వెంటనే కూడా ఒక వ్యక్తి కత్తితో దాడికి పాల్పడుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. తాను నరికేస్తాను అంటూ కూడా బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనపై అయితే ప్రస్తుతం పోలీసులకి కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మిస్తున్న సమాచారం అందడంతో కూడా ఇప్పటికే అక్కడికి అధికారులు చేరుకున్నారు. దాన్ని అక్కడ ఏదైతే నిర్మాణం చేపట్టారో వాటిని కూడా తొలగిస్తున్నారు సిబ్బంది. దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. దానికి సంబంధించి అంటే ఎంతవరకు రోడ్డుని ఆక్రమించి వాళ్ళు ఈ ప్రహారీ గోడని నిర్మిస్తున్నారు అనేది కూడా అక్కడికి చేరుకొని వాటన్నిటిని వివరాలన్నీ తెలుసుకొని కూడా వెంటనే అక్కడికి సిబ్బంది చేరుకుని వాటన్నిటిని తొలగిస్తున్న దృశ్యాలను అయితే మనం చూడొచ్చు.